హాయ్ ఫ్రెండ్స్, ప్రేమలో పడ్డ తర్వాత ఏమవుతుందంటే అమ్మాయిలు చేసే కొన్ని పనులు అబ్బాయిలకు చాలా అసహ్యం వేస్తూ ఉంటుంది. ప్రేమ స్థానంలో అయిష్టత ఏర్పడుతూ ఉంటుంది. ఇదంతా ప్రేమలోనే జరుగుతుంది. అంటే ఒకరినొకరు ఇష్టపడ్డ తర్వాత ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే అమ్మాయిలో కొన్ని నచ్చని గుణాలు ఉంటాయి, అబ్బాయికి అసహ్యం వేస్తుంది. కాబట్టి అబ్బాయి ఎలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే అతని లైఫ్ సేఫ్టీగా ఉంది అనేది తెలుసుకుందాం. ఎందుకంటే కొందరు అమ్మాయిలు పైకి మంచిగానే కనిపిస్తారు, కొన్ని మైనస్ పాయింట్లు వాళ్ళలో ఉంటాయి కదా. అవి కనుక అబ్బాయిలు తెలుసుకుంటే మీ లవ్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది అబ్బాయిలు కేవలం అమ్మాయిల అందాన్ని చూసి మాత్రమే ప్రేమిస్తూ ఉన్నారు. అంతేగాని వాళ్ళ గుణగణాలు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ ఇష్టాలు ఏమిటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ గుణం ఏంటి అనేది ఎవరు చూడడం లేదు. అలాంటి అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్గా అస్సలు పనికిరారండి. కాబట్టి అమ్మాయిల గుణగణాలు చూడండి. మంచి అమ్మాయా, లేకపోతే మీకు నచ్చని స్వభావాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూడండి. లేకపోతే ఇవన్నీ చూడకుండా ఎలా పడితే కేవలం అందాన్ని చూసి మాత్రమే చేసుకుంటే అలాంటి అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్గా మీకు అస్సలే పనికిరారు. తర్వాత సమస్యలు వస్తాయి. ఈ రోజుల్లో డేటింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. చాలామంది అబ్బాయిలు డబ్బు, ఆకర్షణ వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ప్రేమ అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రేమ అనే విషయంలో వాళ్ళకి అంతగా అవగాహన ఉండటం లేదు. అంటే వాళ్ళు ప్రేమించే అమ్మాయి కానీ అబ్బాయిలో కానీ గుణగణాలు ఎలా ఉంటాయి, అతని స్వభావం ఏంటి అనేది ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కేవలం అందం, ఆకర్షణ ఈ రెండే చూస్తున్నారు. అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక మంచి భాగస్వామి దొరికితే జీవితం ఆనందంగా ఉంటుంది. అదే మంచి భాగస్వామి దొరకకపోతే ప్రతిరోజు నరకంగానే ఉంటుంది. అయితే ఒకరిలో చెడు గుణాలు ఏమిటి అనేది అంచనా వేయడం చాలా కష్టం. అయినా సరే వాళ్ళు దినచర్య ఎలా ఉంది, వారి ప్రవర్తన నియమావళి ఎలా ఉంది అనే దాన్ని మనం నిశితంగా పరిశీలించగలిగితే మనము అంచనాకి రావచ్చు. అంటే ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఈ అమ్మాయి ఎలాంటిది, ఈమె స్వభావం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అహంకారం అనేది ఎవ్వరికీ పనికిరాదు, అది ఎవరికీ మంచిది కాదు. అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అహంకారం అనేది చాలా చెడ్డ గుణం, అది మంచిది కాదు. కాబట్టి ఒక అమ్మాయిలో అహంకార స్వభావం కనుక ఉన్నట్లయితే అలాంటి అమ్మాయి అస్సలు పనికిరాదు, మీ భాగస్వామిగా అస్సలు పనికిరాదు. కాబట్టి ఒక అమ్మాయిలో అహంకారం అనేది కనుక లేకపోతే అలాంటి అమ్మాయిని మీరు ఎంచుకోవడం ఎంతైనా మంచిది. చాలామంది అమ్మాయిలు అందంగా ఉంటారు కానీ అణకువగా ఉంటారు. సో ఇలాంటి అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. కొందరు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, కానీ వీళ్ళకి అహంకారం ఎక్కువగా ఉంటుందన్నమాట. పొగరు, అహంకారం అనేది ఉంటుంది. ఇలాంటి వాళ్ళని గర్ల్ ఫ్రెండ్స్గా చేసుకోకపోవడం ఎంతైనా మంచిది. గుర్తుపెట్టుకోండి. అంటే అహంకారం ఉన్న అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా చేసుకోవద్దు. తను ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా అలాంటి అమ్మాయికి దూరంగా ఉండండి. ఇలాంటి అహంకార ధోరణి ఉన్న అమ్మాయిలు ఎదుటివారిని అస్సలు గౌరవించరు. ఇలాంటి అహంకార ధోరణి ఉన్న అమ్మాయిలు అబ్బాయిల తల్లిదండ్రుల పట్ల కూడా నిర్లక్ష్య ధోరణి అనేది వహిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అమ్మాయిలకు అబ్బాయిలు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. అలాగే అబద్ధాలు చెప్పే అమ్మాయిలను ఎప్పుడూ నమ్మకండి. అబద్ధాలు చెప్పే అమ్మాయిలు ఎప్పుడు మంచి భాగస్వాములు కాలేరు. ఇలాంటి అమ్మాయిలు కుటుంబ సభ్యులకు అలాగే భర్తకు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అమ్మాయిలకు కూడా దూరంగా ఉండండి. ఇలాంటి అబద్ధాలు చెప్పే అమ్మాయిల వల్ల మీ కుటుంబం అల్లకల్లోలం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రేమకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. అలాగే మరికొందరు అమ్మాయిలు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు వాళ్ళ మీదే ధ్యాస పెట్టాలి అని అంటూ ఉంటారు. ఇక మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు, వీళ్ళకి కేవలం వాళ్ళ మీద దృష్టి పెట్టాలి, అదొక్కటే వాళ్ళకి కావాల్సింది. అబ్బాయి వీరి పట్ల కాస్త దృష్టి మరల్చినా సరే ఆ అబ్బాయికి ఇలాంటి అమ్మాయిలు చుక్కలు చూపిస్తారు. అందుకే ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలు ఎప్పటికీ మంచి భాగస్వాములు కాలేరు. ఎప్పుడు తమనే పట్టించుకోవాలి అని అనడంలో తప్పులేదు, కానీ అది పరిమితులు దాటితే అది మీ సంబంధంలో అలాగే మీ జీవితంలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
ఇలాంటి అమ్మాయిలు కేవలం తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు, అంతే తప్ప తమను ప్రేమించే అబ్బాయి గురించి కానీ తమ భాగస్వామి గురించి కానీ అస్సలు పట్టించుకోరు. ఇక అమ్మాయిలకు కోపం మంచిది కాదు అని పెద్దలు చెప్తూ ఉంటారు, కానీ కొందరు అమ్మాయిలకు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అదో స్వభావం కలిగి ఉంటారు వాళ్ళు. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా కోపానికి లోనయ్యే అమ్మాయిలను ప్రేమిస్తే ఇక ఆ అబ్బాయికి చుక్కలే. అలాంటి అమ్మాయిలు మీ జీవితంలో ఎన్నడూ మంచి భాగస్వామి కాలేరు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అమ్మాయిల వల్ల చీటికి మాటికి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి అమ్మాయిల వల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నా, చిన్న చిన్న విషయాలకు కూడా కోపానికి లోనయ్యే అమ్మాయిలు ఎన్నటికీ కూడా మంచి గర్ల్ ఫ్రెండ్స్ కాలేరు, గుర్తుపెట్టుకోండి. కొందరు అమ్మాయిల్లో అసూయ అనేది పీక్ స్థాయిలో ఉంటుంది. సో ఇలాంటి అమ్మాయిలు కూడా ఎన్నటికీ మంచి గర్ల్ ఫ్రెండ్స్ కాలేరు. ఇలాంటి అసూయ కలిగిన అమ్మాయిలు అబ్బాయి తన ఫ్రెండ్స్తో కలిసి ఉన్నా సరే అసూయ పడుతూ ఉంటారు. కేవలం తమను మాత్రమే పట్టించుకోవాలి అని పట్టుబడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇలాంటి అమ్మాయిలు మీ తల్లిదండ్రులు, ఇతర బంధువులపై కూడా అసూయ పడుతూ ఉంటారు. మీ ప్రేమ తమకే దక్కాలి అని మొండి పట్టు పడుతూ ఉంటారు. ఇలాంటి అమ్మాయిలకి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఏదైనా బంధం స్ట్రాంగ్గా ఉండాలంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవడం చాలా అవసరం. ఇలాంటి లక్షణాలు లేకపోతే మీ బంధం నిలబడడం చాలా కష్టం. ఒక అమ్మాయి మీ యొక్క ప్రయత్నాలను, మీ భావాలను కించపరిస్తే కనుక అలాంటి అమ్మాయికి దూరంగా ఉండాలి. అలాగే మీకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎప్పుడు మిమ్మల్ని అగౌరవపరిస్తే అలాంటి అమ్మాయిలు కూడా ఎప్పుడు మంచి గర్ల్ ఫ్రెండ్స్ కాలేరు. అలాంటి అమ్మాయిలకి కూడా దూరంగా ఉండడం మంచిది. అలాగే మిమ్మల్ని ప్రతి విషయంలోనూ అనుమానించడం, ఎగతాళి చేయడం లాంటివి చేస్తూ ఉంటే అలాంటి అమ్మాయిలకు కూడా మీరు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఒక అమ్మాయి యొక్క వ్యక్తిత్వం, ఆమె ప్రవర్తన సరళిని మీరు గమనించి ఆమె మంచిదా కాదా, మీ జీవితానికి సరిపడుతుందా లేదా, మంచి గర్ల్ ఫ్రెండ్ మీకు అవుతుందా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. అప్పుడు మీ జీవితం చాలా సజావుగా సాగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.